అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఒకే టెస్ట్తో వందల యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే CUET సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2026కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అసలు ఈ టెస్ట్ ఎందుకు రాయాలి, ఎవరు రాయాలి, రాస్తే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియో కింద హైప్ వచ్చినప్పుడు హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. అదే సమయంలో ఎవరికైనా ఇలాంటి ఎగ్జామ్స్ సంబంధించి అడ్మిషన్ ప్రక్రియకి సంబంధించినటువంటి పర్సనల్ గైడెన్స్ కావాలంటే మనం మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. కింద స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్లో వాట్సాప్ చేయండి. మీకు అవసరమైన సమాచారాన్ని అందించే ప్రయత్నం పర్సనల్గా చేస్తాం. ఇక సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ దేశంలోనే చాలామంది రాసేటువంటి ఎగ్జామ్ ఇది. అనేక సబ్జెక్ట్స్లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సాధిస్తే, మంచి మార్క్స్ దక్కించుకుంటే వాళ్ళకి దేశంలోనే ఉన్నటువంటి అత్యుత్తమ యూనివర్సిటీలు, సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీలు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ ఆధ్వర్యంలోని స్టేట్ యూనివర్సిటీస్, వీటితో పాటుగా డీమ్డ్ యూనివర్సిటీస్, వీటన్నిటికీ తోడుగా ఇతర ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ స్కోర్తో ఎంట్రన్స్కి, అడ్మిషన్కి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి CUET ఎవరు రాయాలి అని అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఏ కోర్సు స్టూడెంట్స్ అయినా సరే ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఇందులో ఆర్ట్సా, కామర్సా, సైన్సా, మ్యాథ్సా, మీరు ఏ గ్రూప్లో ఉన్నారు అనే దాంతో సంబంధం లేదు. ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఈ ఎగ్జామ్లో మీకు అవసరమైనటువంటి సబ్జెక్ట్స్ మాత్రమే ఎంచుకుని రాసే వెసులుబాటు కూడా ఉంది. ఉదాహరణకి MPC స్టూడెంట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 పేపర్లు రాయొచ్చు. అందులో మీరు ఏ పేపర్ రాస్తారు అన్నది చూజ్ చేసుకుని ఆ పేపర్కి మాత్రమే మీరు ఎప్పీర్ అయ్యేటట్టుగా ఎగ్జామ్ రాసే వెసులుబాటు CUETలో ఉంటుంది. అదే ఎవరో BA స్టూడెంట్ ఉంటారు, BAలో చేరాలనుకుంటున్నారు, వాళ్ళది ఎకనామిక్స్, ఇతర ఏ కోర్సు, ఏ సబ్జెక్ట్ అనుకున్నా, పబ్లిక్ యాడ్ అనుకున్నా, ఏ సబ్జెక్ట్లో చేరాలనుకున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్తో చూజ్ చేసుకుని వాటి వరకు మాత్రమే రాసేదానికి తగ్గట్టుగా ఈ ఎగ్జామ్లో వెసులుబాటు ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. తెలుగు ల్యాండ్లో అనేక మంది అయితే నీట్, కాకపోతే JEE మెయిన్స్, ఆ తర్వాత అడ్వాన్స్, దీనికే పరిమితం అవుతుంటారు. కానీ నార్త్లో మాత్రం అనేక మంది ఈ CUET దానికి చాలా ప్రయారిటీ ఇస్తుంటారు. అందుకే JEE మెయిన్స్ లాంటివి 15 లక్షల మంది, అదే రీతిలో నీట్కి దాదాపు 20 లక్షలు, 22 లక్షల మంది రాస్తూ ఉంటే CUET కూడా ఎక్కడ 10-15 లక్షల మందికి తక్కువ కాకుండా ఏటా రాస్తూ ఉంటారు. చాలా డిమాండ్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా చాలా ఇన్స్టిట్యూషన్స్లో మీరు అడ్మిషన్ పొందొచ్చు అన్నట్టు. ఇందులో కొన్ని గవర్నమెంట్ స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. అందులో ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ జమ్మూలో ఉంది. అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR ద్వారా మీరు BSc అగ్రికల్చర్ చేరాలి, BSc హార్టికల్చర్ చేరాలి అని కోరుతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ CUET స్కోర్ ద్వారానే అడ్మిషన్ ఇస్తారు. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, టూరిజం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి ఇన్స్టిట్యూషన్ అన్నట్టు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ NFSU, దీనికి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. NFS ఫోరెన్సిక్ లాంటి ఒక స్పెషలైజ్డ్ కోర్సెస్లో చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఈ CUET స్కోరు చాలా కీలకం. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ డెహ్రాడూన్లో ఉంది, ఒక స్పెషల్ యూనివర్సిటీ అన్నట్టు. ఇందులో కూడా ఎవరికైనా ఇదే స్కోర్ ద్వారా, CUET స్కోర్ ద్వారానే చేరే అవకాశం ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీస్ సుమారుగా 46 పైనే ఇందులో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో అలీగఢ్ యూనివర్సిటీ, అస్సాం యూనివర్సిటీ, బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్, ఇట్లా మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నిటిలో కూడా ఇదే స్కోర్తో అడ్మిషన్ ఇస్తారు. కాబట్టి మొత్తంగా ఇలాంటి సెంట్రల్ యూనివర్సిటీస్ 48 ఉన్నాయి. విశ్వభారతి యూనివర్సిటీస్తో కలుపుకొని, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో కలుపుకొని 48 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇట్లా సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, వీటితో పాటు ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్, వీటన్నిటికీ కలిపి నిర్వహించేటువంటి ఈ ఎగ్జామ్ చాలా ప్రెస్టీజియస్, చాలా కీలకం. కాబట్టి ఇంటర్మీడియట్లో మీరు ఏ కోర్సు చదువుతున్నా సరే, మీరు డిగ్రీ ఏ బ్రాంచ్లో చేరాలని ఆశిస్తున్నప్పటికి కూడా ఖచ్చితంగా CUET రాయడం మిస్ అవ్వద్దు. అంటే ఇంటర్మీడియట్లో ఉన్న
ప్రతి స్టూడెంట్ కూడా CUET అటెంప్ట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆ తర్వాత అందులో మంచి ర్యాంక్ వచ్చినా మీరు చేరతారా లేదా తర్వాత, కానీ ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం ద్వారా మీ దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది. CUET స్కోర్తో మీకు ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో లైక్ JNU, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ, ఇలాంటి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ వచ్చే అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటే అప్పుడు మీకు ఆ తర్వాత JEEలో మీకు మంచి బ్రాంచ్ వస్తుందా, మంచి యూనివర్సిటీ వస్తుందా, మంచి ఇన్స్టిట్యూషన్లో మంచి బ్రాంచ్లో దక్కొచ్చా లేదా అనే దాన్ని మీరు రెండింటిని కంపేర్ చేసుకుని నిర్ణయం తీసుకునే వెసులుబాటు మీకు వస్తుంది. ఆ తర్వాత దేనికైనా ఏ కోర్స్ అయినా. కాబట్టి CUETని మాత్రం మీరెవరూ మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా CUET రాసే ప్రయత్నం చేయండి. దీనికి మొన్నటి 3వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. జనవరి 30 వరకు రిజిస్ట్రేషన్ని అనుమతిస్తారు. జనవరి 31వ తారీఖులోగా ఫైనల్గా ఎవరైనా ఫీజు పే చేయాలంటే ఈ ఎగ్జామ్కి పే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా కరెక్షన్ సంబంధించి 2 నుంచి 4 వరకు 3 days పాటు ఫిబ్రవరిలో అవకాశం ఇస్తారు. అదేవిధంగా ఎగ్జామినేషన్ సిటీ, ఎగ్జామినేషన్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా తర్వాత డిసైడ్ చేస్తారు. ఎగ్జామినేషన్ మాత్రం 11th నుంచి 31st మే మధ్యలో ఉంటుంది. అంటే వేరు కోర్సులకి వేరు సబ్జెక్ట్స్ వారీగా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ అన్నట్టుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. కాబట్టి 11th నుంచి 31st మధ్యలో మే నెలలో ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీకు తెలియజేస్తామని చెప్పేసి అధికారికంగా వెల్లడించారు. దీని వెబ్సైట్ CUET.NTA.nic.in. ఈ వెబ్సైట్లో వెళ్తే మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది. సో దీనికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయండి. మొత్తం వివరాలన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా రాసే ప్రయత్నం చేయండి. చాలా మందికి ఇందులో ఇంట్రెస్ట్ లేదు, నేను చేరతాను లేదో తెలియదు అని అనుకున్నప్పటికీ కూడా ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడం మిస్ అవ్వద్దు. ఒక్క అటెంప్ట్ చేస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. అనేక రకాల యూనివర్సిటీస్కి అనేక రకాలకు సంబంధించినటువంటి ఒకే ఎగ్జామ్గా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. ఒకే రాయడం ద్వారా ఒకేసారి మీరు అనేక కోర్సుల్లో అడ్మిషన్ పొందేదానికి ఈ ఒక్క సెట్ మీకు ఛాన్స్ ఇస్తుంది. కాబట్టి అలాంటిది ఏమైనా అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచి అవకాశం అన్నట్టు. అట్లాంటి ఈ ఎగ్జామ్ను మాత్రం మిస్ కాకుండా మీరు ప్రయత్నం చేయండి. ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎవరికైనా అప్లికేషన్ ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి, ఇతర ఏమన్నా గైడెన్స్ కావాలంటే మాత్రం పర్సనల్ మెంటర్షిప్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి, మీకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీ చాయిస్, ఇందులో వచ్చినటువంటి బ్రాంచు, కోర్సు ఇవన్నీ మీకు సూటబుల్లా కాదా, ఇక్కడ వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ మీకు సెట్ అవుద్దా లేదా అన్నది మీరు జూన్లో అడ్మిషన్ సందర్భంలో నిర్ణయం తీసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుని ఎగ్జామ్ రాస్తే ఆ తర్వాత ఆప్షన్ మీ దగ్గర ఉంటుంది. అట్లా ఆప్షన్ మీ దగ్గర ఉంటే దాన్ని బట్టి డిసైడ్ చేసుకునే ఫెసిలిటీ వస్తుంది. అట్లాంటి ప్రయత్నానికి పూనుకోండి. ఈ ఎగ్జామ్ రాసే ప్రయత్నం మాత్రం మిస్ కావద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.